SSVGR న్యూస్ కు స్వాగతం. స్క్రబ్ టైఫస్ ఇప్పుడు ఏపీలో అందరినీ కలవరపెడుతున్న వ్యాధి పేరు స్క్రబ్ టైఫస్. ఈ వ్యాధి 1-2 సంవత్సరాలు ఉన్న చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఎఫెక్ట్ చేయగలదు. ఈ వ్యాధితో దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఈ 2-3 నెలల్లోనే 2500 నుంచి 2600 కేసెస్ నమోదయ్యాయి. ఇది ఓన్లీ గవర్నమెంట్లో నమోదైన కేసెస్ మాత్రమే. ఇవి కాకుండా ప్రైవేట్ అండ్ సెమీ గవర్నమెంట్ అండ్ ట్రస్ట్ హాస్పిటల్స్ అన్ని కలుపుకుంటే దాదాపు 15,000 నుంచి 16,000 మంది స్క్రబ్ టైఫస్ బారిన పడినట్టు ఒక అంచనాకు వేస్తున్నారు. ఈ స్క్రబ్ టైఫస్ అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్నం అండ్ విజయనగరం జిల్లాల్లో ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ డిస్ట్రిక్ట్సే కాకుండా మిగతా డిస్ట్రిక్ట్స్లో కూడా కేసెస్ రేజింగ్ ట్రెండ్లో ఉన్నాయి. సో అందరూ భయపడుతున్న ఈ స్క్రబ్ టైఫస్ గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. హలో, ఐఎమ్ డాక్టర్ సాయి తేజ, MD జనరల్ మెడిసిన్. స్క్రబ్ టైఫస్ అనేది బేసికలీ ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. దీన్ని కాజ్ చేసే బ్యాక్టీరియా పేరు ఓరియంషియా సుసుగామిషి. ఈ బ్యాక్టీరియా మన బాడీలోకి ఎలా వస్తుంది అంటే మైట్ అని ఒక చిన్న పురుగు కుట్టడం వల్ల వస్తుంది. ఈ పురుగు ప్రిడామినెంట్గా వానాకాలంలో, దట్ ఈస్ జూలై టు సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఎక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు వానలు ఎక్కువ ఉండడం వల్ల ఇంకొక 2-3 months కూడా ఎక్స్టెండ్ అవుతుంది. ఇది ఎవరెవరికి ఎక్కువగా కుట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంటే పొలాల్లో పనిచేసే వాళ్ళకి, యానిమల్స్ దగ్గర ఎక్కువ ఉండే వాళ్ళకి, చెట్ల కింద మంచం వేసుకొని పడుకునే వాళ్ళకి, దాని తర్వాత చెట్టు లేకుండా పడుకునే వాళ్ళకి, దాని తర్వాత ఎక్కువ మాయిస్ట్ ఏరియాస్లో, డ్యాంప్ ఏరియాస్లో, మురికి కండిషన్స్ దగ్గరగా ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ర్యాపిడ్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ ఏరియాస్తో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువ తీవ్రంగా ఉంది. ఎక్కువ మంది కేసెస్ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నాయి. అసలు ఈ స్క్రబ్ టైఫస్ యొక్క లక్షణాలు ఏంటి అంటే, స్క్రబ్ టైఫస్ అనేది కూడా మిగతా ఫీవర్ లాగే స్టార్ట్ అవుతుంటుంది. దీంట్లో కూడా ఫీవర్ ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, హెడేక్ ఉంటుంది, కొంతమందికి వామిటింగ్ ఉండొచ్చు, కొంతమందికి లూజ్ స్టూల్స్ అవ్వచ్చు, అంటే మోషన్స్ లాగా అవ్వచ్చు. ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉంటుంది. బట్ సార్, ఇది అన్ని జ్వరాల్లో కూడా ఇలాంటి ఫీచర్సే ఉంటాయి కదా, ఏది స్క్రబ్ టైఫస్? ప్రతి జ్వరం మన స్క్రబ్ టైఫస్ అనే భయపడాలా అంటే అవసరం లేదు. స్క్రబ్ టైఫస్ యొక్క ఇంపార్టెంట్ లక్షణం ఏంటి అంటే ఎస్కర్ ఫార్మేషన్. అంటే ఈ స్క్రబ్ టైఫస్లో పురుగు మనకి ఎక్కడైతే కుట్టుతుందో అక్కడ ఒక చిన్న గొల్లలాగా లేస్తుంది. ఆ గొల్ల కొన్ని రోజులకి నీటి బుడగలాగా అవుతుంది. ఆ నీటి బుడగ పగిలిపోయి దాని తర్వాత ఒక చిన్న ఎస్కర్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చూపించే ఎస్కర్స్ మన వెంకటగిరి నుంచి వచ్చిన 3 కేసెస్. ఈవిడికి చూస్తే భుజం మీద ఎస్కర్ ఉంది. ఏంటంటే ఈ భుజం మీద ఆవిడకి పురుగు కుట్టింది. పురుగు కుట్టినట్టు తెలియలేదు. 9 నుంచి 10 రోజుల తర్వాత ఆవిడకి ఫీవర్ వచ్చింది. నెక్స్ట్ చూపించే కేసుకి ఏంటంటే, ఇతను షర్ట్ లేకుండా పడుకున్నారు. షర్ట్ లేకుండా మంచం మీద పడుకున్నప్పుడు ఆయనకి తెలియకుండా ఈ పురుగు వచ్చి కుట్టింది. కుట్టడం వల్ల ఈ భాగంలో ఆవిడకి ఎస్కర్ ఉంది. ఈ ఎస్కర్ వచ్చిన 9 నుంచి 18 రోజుల తర్వాత చాలామంది ఫీవర్ వస్తాయి. ఈ 2 కేసెస్ కూడా ఈ పురుగు కుట్టిన 10 రోజుల తర్వాత లక్షణాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఈ లక్షణాలు స్టార్ట్ అవుతుంది. ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే, సో ఎనీ ఫీవర్, మీకు ఈ సీజన్లో ఫీవర్ ఉండగా ఈ ఎస్కర్ అనేది ఎవరికి కానీ ఉన్నా, ఎస్పెషల్లీ ఈ ఎస్కర్స్ ఎక్కడ ఉంటాయి అంటే మన సంఖ భాగంలో కానీ, దాని తర్వాత మన తొడల భాగంలో కానీ, మన వీపు మీద కానీ మనకు కనపడని చోట్ల ఉంటాయి. ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఇది పెయిన్లెస్. ఈ ఎస్కర్స్ అనేది పెయిన్ఫుల్గా ఉండవు, అంటే నొప్పి వేయదు. కాబట్టి చాలామంది మిస్ అవుతూ ఉంటారు. సో మీకు ఫీవర్తో బాధపడుతూ ఈ ఎస్కర్ ఏదైనా ఉందంటే దగ్గరలో మీ ఫ్యామిలీ డాక్టర్ని తప్పనిసరిగా కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఇది ఎర్లీగా ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఇంకో ఇంపార్టెంట్ డిఫరెన్స్, బట్ ఈ స్క్రబ్ టైఫస్ అనేది మనకు దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కంటిన్యూస్గా ఫీవర్ ఉంటుంది. మనం ఏ పారాసిటమాల్ వేసుకున్నా, ఏ మందు వేసుకున్న ఫీవర్ అనేది తగ్గదు. కాబట్టి మీకు ఏదైనా ఫీవర్తో బాధపడుతూ 5-6 days అయింది కానీ ఫీవర్ తగ్గట్లేదు, కంటిన్యూస్గా ఫీవర్ ఉంది, ఎస్పెషల్లీ మీ చర్మం మీద ఏదన్నా చిన్న మచ్చల్లా కానీ, గొల్లల్లా కానీ, నేను ఇందాక చూపించిన ఇమేజెస్లో ఎస్కర్ లాంటిది ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ స్క్రబ్